హాయ్ అండి. అన్నం ఉడుకుతుంది చూడండి. మునక్కాయలు ఉడుకుతున్నాయి. ఎందుకంటే మునక్కాయలో చికెన్ వేసి చేయాలని రెడీ అయినాను. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది నేను అప్పుడప్పుడు చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా మిగిలింది మునక్కాయ. ఇది గింజ అండి. ఈ గింజ తాగుతాను నేను. చాలా బాగుంటుంది చూడండి. అన్నం అయిపోయింది, రెడీ అయిపోయింది. మునక్కాయ చికెన్ అనేది చాలా బాగుంటుంది కాంబినేషను. చూడండి, ఉడికిపోయినాయి మునక్కాయలు. అదే దయం లేదు, దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి మనం ఉడకబెట్టాల. గింజలో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను చూడండి. నేను బాగుంటుంది, కమ్మగా ఉంటుందని అప్పుడప్పుడు నేను గింజ తాగుతాను. చూడండి, ఉప్పు వేసుకొని నేను తాగుతూ చికెన్ అనేది చేయబోతున్నాను. చూడండి, బాండీలు పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంతకుముందు మా బాండీలు చాలా చండాలంగా ఉందని అందరు చెప్పడం వల్ల నేను కొత్తగా బాండీలు ఒకటి తీసుకొని పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా కొంచెం ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఆయిల్ చూడండి, ఎంత కావాలో అంతే మాత్రం ఆయిల్ వేసుకున్నాను. అది కొద్దిగా వేసుకుంటే చాలు, ఉత్పత్తి అవుతుంది ఆయిల్. రైస్ బ్రాండ్ ఆయిల్ అండి. అది వేస్టేజ్ కంపెనీలో దొరుకుతుంది. నేను ఆ కంపెనీలో కూడా జాయిన్ అయ్యి ఉన్నాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. 2 మునక్కాయలు ఉడికిపోయినాయి, బాగా ఉడికిపోయినాయి. ఇలాగ ఉడకబెట్టుకోవాలి. మీరైతే ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి. చికెన్ కడిగి బాగా ఉప్పేసి కడిగి నేను చికెన్ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం మరిగినాక తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి. చూడు, మసాలా కూడా కొట్టుకున్నాను. అంటే మామూలుగా చికెన్ మసాలా కొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎట్లా తెల్లగడ్డ ఉల్లిపాయ అన్నీ వేస్తాం కదా, చెక్క లవంగాలు అలాంటివన్నీ కొట్టి నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ చూపించాలంటే నాకు మిక్సీకి చూపించాలంటే నాకు టైం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఆయిల్ బాగా మరిగినట్టున్నది, స్మెల్ వస్తుంది, అదే ఉత్పత్తి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఆయిల్లో నేను ఖచ్చితంగా చికెన్ వేసేస్తాను ఫ్రెండ్స్. ఇవి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ముక్కలు తక్కువ ఉన్నా, చికెన్ ముక్కలు తక్కువ ఉన్నా మునక్కాయ ముక్క ఉంటాయి కదండి, మునక్కాయ ముక్కలు అది తినచ్చు. అది చాలా బాగుంటుంది. దాని ఆయిల్ కాగిపోయింది. మసాలా వేస్తున్నాను కొద్దిగా. ఇది అండి మసాలా. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మార్నింగ్ క్యారీలు ఎక్కి చేసేస్తున్నాను. ఇదంతా క్యారీకి చేయడానికి ఇంత తొందరగా చేయడము. ఓకేనా ఫ్రెండ్స్. ఇదేమంటే కొంచెం మసాలా బాగా యాగాలి, స్మెల్ గమగమ రావాలి, మంచి స్మెల్ రావాలి, మసాలా స్మెల్. అంతవరకు అది బాగా మసాలా ఎంచుతూనే ఉండాలి. వేయించిన తర్వాత ఇంకా మనం ఏం వేసుకోవాలనుకునేటి అవి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలా తిప్పుతున్నాను. అవి మంట పెట్టేశాను. చాలా బాగుంది, స్మెల్ అయితే వస్తూ ఉంది లైట్గా. దాంట్లో మనం చికెన్ పొడి అవంతా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి, కొద్దిగా లైట్గా ఉంది కాబట్టి నేను చికెన్ పొడి అది వేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఎలా చేస్తారో కొంచెం చెప్పండి. మీరు ఎలా చేస్తారు ఈ మునక్కాయ చికెన్ అనేది కొంచెం మాకు కూడా చెప్తే బాగుంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చాలా వేసుకోవచ్చు. ఉల్లగడ్డ వేసుకోవచ్చు, క్యాప్స్ వేసుకోవచ్చు చికెన్లో. మేము రకరకాలుగా వేస్తాము. అది కూడా కొద్దిగా ఉంటే వేసుకుంటాము. అందరికీ కూడా కలిసి రావాలి కదా, దానివల్ల దానికి కొంచెం యాడ్ వేస్తాము. అట్లా చికెన్తో కూడా కొద్దిగా యాడ్ వేస్తాము. ఇప్పుడు చికెన్ కూడా కొనే రేటుగా ఉందా, చాలా రేటుగా ఉంది కాబట్టి కొద్దిగా తీసుకొని కొద్దిగా దానికి యాడ్ చేసుకుంటూ పోతాను ఫ్రెండ్స్. అది మరి మీరు ఎలా చేస్తారో ఒకసారి తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఏదైనా తప్పు ఉంటే చెప్పండి నాకు ఫ్రెండ్స్. ఇదిగోండి, చికెన్ వేసేసాను. చికెన్ వేయడం వీడియో నీకు చూపించలేదు, కొంచెం కష్టమైపోయింది. దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసాను. మనం తగినంత కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇలా చికెన్ పచ్చిదే వేసానండి, ఉడకబెట్టి ఏం వేయలేదు. దాంట్లోనే బయలైపోవాలి. చికెన్ వేసేసి బాగా కల్లిప్పడం జరిగింది. చూడండి, కల్లిప్పుతూనే ఉన్నాను చాలాసేపు నుంచి. అది ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి బాగుంటుంది, సంగటిలోకి బాగుంటుంది. మునక్కాయలు కూడా కలిసి వస్తాయి. మునక్కాయ వేసుకుంటే ఇంకా తినాలనిపిస్తుంది. నలుగురు ఉండే పనికి ఈ మునక్కాయ యాడ్ చేస్తే బాగుంటుంది. చూడండి, కొద్దిగా మునక్కాయ వాటర్ వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మునక్కాయ బాగా ఉడికిపోయింది కదా, ఆ వాటర్ అనేది చికెన్లో వేస్తే మునక్కాయ చికెన్ వాసన వస్తుంది.
చాలా బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి అప్పుడు మా అమ్మ ఇలాగే చేసేది. ఏదో ఒకటి దాంట్లో మటన్లోకి అని ఏదో ఒకటి తగిలిస్తూ ఉండేది. నలుగురుండే ఫ్యామిలీలో కొద్దిగా ఏదో ఒకటి వేసుకుంటేనే కదండి. రైస్ కూడా అయిపోయింది, అన్నము. ఇంకా పిల్లలకి క్యారీ పెట్టాలి. అదండి ఫ్రెండ్స్. మరి చికెన్ చాలా బాగా ఉడకాలి. చూపిస్తాను చూడండి చికెన్ ఎలా ఉండేది అనేది. రైస్ అయితే బాగా వచ్చేసింది. ఇంకా చికెన్ ఇది ఉడుకుతుంది చూడండి. అప్పటికే మ్యాక్సిమం అయిపోయినట్టే అది చికెన్. కథ ఉడుకుతుంది కదా, అది బాగా గుజ్జుగా తయారవుతుంది. మనకు ఎంత గుజ్జు అవసరం అనేది అంతే మాత్రం పెట్టుకోవాలి. మిగతా అది ఆపేసుకోవచ్చు. మీకు పులుసులాగా కావాలన్నా పులుసులాగా పెట్టుకోవచ్చు. లేదు మాకు ముద్దగా కావాలి అనుకుంటే ముద్దగా అయినా పెట్టుకోవచ్చు. అదే అండి ఫ్రెండ్స్, అలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా తప్పుగా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇదైతే రెడీ అయిపోయింది. మునక్కాయలు అన్నీ వేసేసాను. ఈ మునక్కాయ వేసేటప్పుడు కూడా చూపించలేదు మీకు, అంటే వేయడం ఫోన్ పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది నాకు, దానివల్ల చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, అదైతే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.